తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమయ్యాక దివంగత మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపారు. అనంతరం సభలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా సంతాప తీర్మానం ప్రకటించి మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబీర్లకు మండలి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. అలాగే 0 అవర్ భాగంగా వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య 0 అవర్లో వాడివేడి చర్చ జరిగింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలపై మాజీ మంత్రి హరీష్ రావు శాసనసభలో మాట్లాడారు. మొత్తం 6 డిఏలు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని కోరారు. పింఛన్ బకాయిలు రావట్లేదని 39 మంది విశ్రాంత ఉద్యోగులు మరణించారని హరీష్ రావు అన్నారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఉద్యోగుల గురించి హరీష్ రావు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. బోగస్ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రవాసుల సమస్యలు వినేందుకు ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గల్ఫ్ వెళ్లే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. అలాగే శాసనసభలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ నేతలు మాట్లాడుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ తమకు ఎలాంటి భేషజాలు లేవని అన్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. కాగా సభలో కేసీఆర్ కూర్చున్న సీటు వద్దకు వచ్చి సీఎం రేవంత్ సడన్ షాక్ ఇచ్చారు. కేసీఆర్ కు కరచాలనం చేశారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సన్నివేశాన్ని సభతో పాటుగా అందరూ ఆసక్తిగా గమనించారు. అయితే మూడోసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. సమావేశానికి హాజరైన మాజీ సీఎం పట్టుమని 10 నిమిషాలు కూడా లేరని అధికార పార్టీ నేతలు మండిపడ్డారు. ఈ వాడివేడి చర్చల మధ్య తెలంగాణ శాసనసభ మండలి వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు వాయిదా వేసినట్లు స్పీకర్ తెలిపారు. ఇదిలా ఉంటే తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. సభ నిర్వహణపై ప్రభుత్వం ముందు ఆయన పలు కీలక డిమాండ్లు ఉంచారు. ముఖ్యంగా ప్రజల సమస్యలను విస్తృతంగా చర్చించాలంటే అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజుల పాటు జరగాల్సిందేనని ఆయన అన్నారు. మరోవైపు ప్రస్తుతానికి 1 వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు అంగీకరించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే సమావేశాల సమయంలో పరిస్థితులను బట్టి అవసరమైతే మరిన్ని రోజులు పొడిగించే అంశంపై మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు హరీష్ రావు వెల్లడించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు మొత్తం ఎన్ని రోజులు జరుగుతాయన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. శాసనసభలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ నేతలు మాట్లాడుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ తమకు ఎలాంటి భేషజాలు లేవని అన్నారు. వెంకటరమణారెడ్డి తన పార్టీ నేతలకు సూచించాలని, గౌరవ సభ్యుల గౌరవం కాపాడే విధంగా చూస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. కొత్తగా వచ్చిన నాలాంటి వారు 57 మంది ఈ అసెంబ్లీలో ఉన్నారు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి, కానీ మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక 4 పదాలు కలిపి దిగజారిపోయే భాషను మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను. ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప, ఒకరు అన్నారు కదా నేను ఇంకొక 2-3 మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు. ఇలా మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వాటిని కనీసం రికార్డ్స్లోకి కూడా తీసుకునే పరిస్థితులు లేకుండా మీడియా ముందట మాట్లాడుతూ పోతుంటే ఆఖరికి మీడియా వాళ్ళు కూడా క్లాస్మేట్స్, చిన్ననాటి మిత్రులు ముఖ్యమంత్రి గారు అయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని చెప్పి సింగులర్ వర్డ్లు మాట్లాడి, ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మనం అనేది మీరు గ్రహించాలి. ఈరోజు ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నాము సార్, ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నారు. ఆ ప్రస్తావన సార్, ఆ ప్రస్తావనకు సంబంధించి వెంకటరమణారెడ్డి గారు
చేసిన ప్రస్తావన గురించి నేను ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం విషయంలో వారు కూడా ఒక హెల్దీ ప్రాక్టీస్ ని చేసుకోవాలని వారు కోరిరు. డెఫినెట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్ లో మాకు హుందత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు గాని మా సహచరులు గాని మా సభ్యులు గాని చాలా హుందాగా మాట్లాడే తీరు గాని అంశం గాని తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా చిన్న చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం. అదేవిధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ సభ్యులకు సంబంధించిన పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు, వారు కూడా వారి నాయకులను మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే. ఏపీ కేబినెట్ ఈ సమావేశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కన్నీళ్లు పెట్టుకోవటం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఓదార్పు కీలకంగా మారింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అన్నమయ్య జిల్లా తన సొంత నియోజకవర్గం రాయచోటి గురించి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని తాను రాయచోటి అభివృద్ధి చూస్తానని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిరాకరించారు. సచివాలయం నుండి బయటకు వచ్చిన ఆయన రాయచోటుపై ప్రశ్నలు ఎదురుకాగానే మరింత ఉద్వేగానికి లోనై కన్నీళ్లతో కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా కేంద్రంపై జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు కనిపించింది. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తమ ప్రభుత్వ హయాంలో సినిమాల విషయంలో కొందరికి నష్టం జరిగిందని, కానీ నష్టం కంటే ఎక్కువ మంచే జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి పనులు చేసినా జగన్ను మించలేరన్నారు. మాతో 4-5 సీనియర్ యాక్టర్లకో లేదా పెద్ద యాక్టర్లకో ఇబ్బంది కలగవచ్చు, కానీ చిన్న స్థాయి నిర్మాతల దగ్గర నుంచి పెద్ద స్థాయి ఎగ్జిబిటర్ల వరకు, డిస్ట్రిబ్యూటర్ల వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే కరెక్ట్ కదా అనేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చారు. మీరు ఎన్ని దారులు తిరిగినా, చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, మీరు ఎన్ని అడ్డదారులు తిరిగినా, ఎన్ని దొడ్డిదారులు తిరిగినా చివరికి మీరు రావాల్సినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దారిలోకి మీరు రావాలనేటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. అది విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఏ రంగంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే కరెక్టు, ఆయన ఆలోచనే కరెక్టు అనేటువంటిది అర్థమవుతా ఉంది. లేనిపోయినటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఏదో విధ్వంసం అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి రాజకీయంగా దాన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం చేశారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం? రాష్ట్రంలో 45,000 పాఠశాలలు ఉంటే వాటిని బాగు చేసి పిల్లలకు మెరుగైనటువంటి విద్యను అందించి ప్రపంచ స్థాయిలో మిగిలినటువంటి కార్పొరేట్ కాలేజీల్లో, స్కూల్స్ లో చదువుతున్నటువంటి పిల్లలతో పోటీ పడేటువంటి దానికి పేదవాడి కుటుంబంలో ఉన్నటువంటి ఆ విద్యార్థిని తీర్చిదిద్దడం విధ్వంసం అని అడుగుతా ఉన్నాం. ఎవరో మాతో 4-5 సీనియర్ యాక్టర్లకో లేదా బాలకృష్ణ సినిమాలను నేడు కాలేజీ విద్యార్థులు సైతం బెట్టింగ్లు వేసి చూస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. బాలకృష్ణ నటన సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చేలా ఉందని అన్నారు. అఖండ 2 సినిమాలో బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడే సాక్షాత్కరించినట్లు అనిపించిందని తెలిపారు. ఈ చిత్రం చూసి ఎంతో సంతోషించానని అన్నారు. బోయపాటి శ్రీను సంచలనాలకు మారుపేరని, ఆయన ఏ సినిమా చేసినా సమాజానికి ఉపయోగపడేలా ఉంటుందని కొనియాడారు. కాలేజీలో కానీ, స్కూళ్ళలో కానీ, ఫంక్షన్లో కానీ అంతకుముందు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు, రేపు ఏం చేద్దాం అనేవారు. ఇప్పుడు క్లాస్ రూమ్లు కాలేజీలే బాలకృష్ణ గారి సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్ పెట్టుకుని ఇలా సినిమాలు చూసే పరిస్థితి వస్తుందంటే అది బాలకృష్ణ గారి గొప్పతనం. ఇవాళ ఆ వయసులో ఇలా ఎన్టీ రామారావు గారిని మైమర్పించే విధంగా ఎన్టీ రామారావు గారు లేరు అన్నటువంటి విషయాన్ని ప్రజలు ఎవరు ఊహించుకుంటలేరు. ఇలా బాలయ్య గారి రూపంలో ఇవాళ ఎన్టీఆర్ చూసుకుంటున్నాం. ఇవాళ అటువంటి ఒక గొప్ప నటుడు బాలకృష్ణ గారు, నిజంగా వారు వేషధారణ వారిని చూస్తుంటే నిజంగా శివుడే ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాలేజీలో కానీ, స్కూళ్లలో కానీ, ఫంక్షన్లో కానీ అంతకుముందు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు, రేపు ఏం చేద్దాం అనేవారు. ఇప్పుడు క్లాస్ రూమ్లు కాలేజీలే బాలకృష్ణ గారి సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్ పెట్టుకుని
ఇలా సినిమాలు చూసే తిరుపతి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి హైదరాబాద్ నుండి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుకు విమానంలో వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే మల్లారెడ్డి పూల బొకేతో స్వాగతం పలికారు. ఇరు రాష్ట్రాల నేతలు ఒకరినొకరు కౌగిలించుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైకుంఠ ఏకాదశి రోజున రాజకీయ నాయకుల ఒత్తిడి ఎక్కువగా ఉండిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు అన్ని విధాల భక్తులకు సౌకర్యాలు కల్పించారని తెలిపారు. అనంతరం విమానంలో రఘురామకృష్ణరాజు తిరుమలకు బయలుదేరి వెళ్లారు. అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేసినట్టుగా రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి. ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చాలా చక్కగా ఉంది. రాజకీయ ఒత్తిడి ఎటువంటిది ఏం లేదు కదా, ఏమి ఉండే అవకాశం లేదు. టాలీవుడ్ నటి బీజేపీ నాయకురాలు మాధవీలతకు ఊహించని షాక్ తగిలింది. నటిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాధవీలత సోషల్ మీడియాలో సాయిబాబా దేవుడు కాదు అంటూ పోస్టులు పెట్టారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు. మాధవీలతతో పాటు సాయిబాబా దేవుడు కాదని ప్రచారం చేసిన పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపైన కేసు నమోదు చేశారు. మాధవీలత ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పోస్టుల కారణంగా ప్రజల భావోద్వేగాలకు నష్టం జరుగుతుందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కేసులు నమోదైన వాళ్లు మంగళవారం ఉదయం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన 5 నిందితుల 3 రోజుల పోలీస్ కస్టడీ విచారణ ముగిసింది. అయితే విచారణ అనంతరం ఎక్సైజ్ అధికారులు సిద్ధం చేసిన కస్టడీ రిపోర్ట్పై సంతకం చేసేందుకు ప్రధాన నిందితుడు జనార్దన్ రావు నిరాకరించడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. 3 రోజుల పాటు నిందితులను ప్రశ్నించిన ఎక్సైజ్ శాఖ మద్యం కల్తీ తయారీ, సరఫరా నెట్వర్క్, కీలక పాత్రదారుల వివరాలపై కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. కానీ కస్టడీ రిపోర్ట్పై జనార్దన్ రావు సంతకం పెట్టకపోవడంతో విచారణ వివరాలకు అధికారిక ధృవీకరణ ఎలా పొందాలన్న దానిపై ఎక్సైజ్ శాఖ తలలు పట్టుకుంటోంది. ఐబొమ్మ రవి కస్టడీ ముగిసింది. 12 రోజుల పాటు ఇమ్మడి రవిని సిసిఎస్ పోలీసులు విచారించారు. ఈ కేసులో ప్రహ్లాద్ అనే వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్లను రవి దొంగలించాడన్న అనుమానంతో పోలీసులు లోతుగా ప్రశ్నించినట్లు సమాచారం. ప్రహ్లాద్ వెల్లేల పేరుతో పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. గతంలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని రవి పోలీసులకు తెలిపిన నేపథ్యంలో బెంగళూరు నుంచి ప్రహ్లాద్ను హైదరాబాద్కు పిలిపించి విచారించారు. కస్టడీలో ఉన్న ఇమ్మడి రవి ఎదుటే ప్రహ్లాద్ను ప్రశ్నిస్తూ పోలీసులు వివరాలు సేకరించారు. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలపై సిసిఎస్ అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఆకాశమే హద్దుగా పరిగెత్తిన వెండి ధరలకు ఎట్టకేలకు భారీ బ్రేక్ పడింది. ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి ఒక్కసారిగా పెద్ద పతనాన్ని నమోదు చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో మార్చ్ కాంట్రాక్ట్ వెండి ధర ఒకే గంటలో కిలోకు 21,000 రూపాయల మేర క్షీణించింది. ఇంట్రాడేలో 2,54,174 గరిష్టాన్ని తాకిన వెండి ధర వెంటనే 2,33,120 కనిష్టానికి చేరింది. స్పాట్ మార్కెట్లో కూడా వెండి ధర బాగా పడిపోయింది. 2,50,000కు పైగా పలికిన కిలో వెండి ధర హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మధ్యాహ్నం 3 గంటలకే 2,39,000కు దిగిపోయింది. భౌగోళిక ఉద్రిక్తలు, గ్లోబల్ అనిశ్చితులతో గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలను చేరాయి. ముఖ్యంగా వెండి ఎన్నడూ లేని రీతిలో భారీగా ఎగిసిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో $50 లోపే ట్రేడ్ అవుతున్న వెండి ఇటీవల $80లకు పైగా ఎగిసింది. గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ ప్రారంభించడంతో వెండి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. హైదరాబాద్లో చైనా మంజ మరోసారి ప్రాణాపాయంగా మారింది. శాంషీగంజ్ ప్రాంతంలో బైక్పై వెళ్తున్న ఓ యువకుడి మెడకు చైనా మంజ తగిలి తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది. గొంతు కోసుకుపోవడంతో రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడిని నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన జమీల్గా గుర్తించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో చైనా మంజపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలన్న డిమాండ్లు మళ్లీ వినిపిస్తున్నాయి. చైనా మాంజా పట్టిస్తే 5,000 గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. చైనా మాంజా కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని దానం అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరైనా చైనా మంజాను విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఏ షాప్లో అయినా చైనా మంజా అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని దానం నాగేందర్ తెలిపారు. చైనా మాంజా విక్రయాలపై సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, వారికి తన నుండి 5,000 నగదు బహుమతిగా ఇస్తానని దానం నాగేందర్ వెల్లడించారు.
స్పెషల్లీ నా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడన్నా కానీ ఏదన్నా షాప్ లో ఖైరతాబాద్ నియోజకవర్గం సంబంధించి చైనా మాంజా అమ్మినట్టు మాకు దృష్టికి తీసుకొస్తే తెచ్చిన వారిని పట్టించి తీసుకొచ్చిన వాళ్ళ పేరు మేము కాన్ఫిడెన్షియల్ గా పెట్టి వారికి 5,000 రూపాయల మేము వాళ్ళకు గిఫ్ట్ ఇస్తాం. చైనా మాంజా ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో హైదరాబాద్ సిటీలో తెలంగాణలో అమ్మొద్దని మా డిమాండ్. నేను ప్రజలకు మనం చేస్తాను. స్పెషల్లీ నా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడన్నా కానీ ఏదన్నా షాప్ లో ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగే న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్, విజయవాడ పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల వినియోగంపై కూడా ఫోకస్ పెట్టారు. ఈసారి సరికొత్త రూల్స్ ఉండనున్నాయి. తెలంగాణలో డ్రగ్స్ ను కట్టడి చేయడానికి ఈగల్ ఫోర్స్ గట్టి చర్యలు తీసుకుంటుంది. నూతన సంవత్సరం వేడుకలు శాంతియుతంగా జరిగేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులతో కలిసి తనిఖీలు చేస్తున్నారు. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. నగరంలో పబ్లు, హోటల్స్, ఈవెంట్ వేదికలపై అకస్మాత్తు తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు పాటించని పబ్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా దేశ రాజధాని ఢిల్లీ నగరానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 28 అర్ధరాత్రి నుంచి పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. నేటి ఉదయం కూడా పరిస్థితి కూడా అలాగే ఉండటం వల్ల ఐఎండీ ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం మొత్తం దట్టమైన మంచుతో, అత్యంత దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉండగా కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ 50 మీటర్ల కంటే కూడా తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఐఎండీ ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని ఇతర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పొగమంచు ప్రభావంతో రోడ్డు, రైలు, విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓకలోడుతో వెళ్తున్న ఓ భారీ ట్రక్ అదుపు తప్పి బొలెరో కారుపై బోల్తా పడటంతో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ భయానక ఘటన రాంపూర్ నైనిటాల్ హైవేపై ఉన్న పహాడీ గేట్ కూడలి వద్ద జరిగింది. ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హైవేపై ఉన్న ఒక కట్ వద్ద బొలెరో వాహనం మలుపు తీసుకునేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓకలోడు ట్రక్ దానిని తప్పించబోయింది. ఈ క్రమంలో ట్రక్ చక్రం రోడ్డు డివైడర్ను ఎక్కడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న బొలెరోపై పూర్తిగా పడిపోయింది. దీంతో బొలెరో వాహనం నుజ్జు అయింది. లారీలోని ఊక మొత్తం బొలెరోపై పడిపోయింది.